అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు అందరికీ కూడా మన ప్రీతమ ప్రధానమంత్రి గారు ఒక తీపి కబురు అందరికీ అందించడం జరిగింది. ప్రపంచం అంతా యుద్ధంలో మునిగి తేలుతూ అన్ని చోట్ల కూడా రేట్లన్నీ ఆకాశానికి అంటున్న సందర్భంలో పెట్రోల్ డీజిల్ పైన ఏదైతే ఎడిషనల్ ఎక్సైజ్ సుంకాన్ని పూర్తిగా తగ్గిస్తూ పెట్రోల్ పైన 13 రూపాయలు అనేది 3 రూపాయలు చేస్తూ డీజిల్ పైన దాన్ని 0 చేయటం ఏదైతే ఉందో నిజంగానే ఒక అద్భుతం. పండగ వేళ మనందరికీ ఒక అద్భుతమైన వరాన్ని నరేంద్ర మోడీ గారు ఇచ్చారు. అమెరికా కానీ, యూరోపియన్ దేశాలు కానీ, ఆఫ్రికా దేశాలు కానీ, సౌత్ ఈస్ట్ ఏషియన్ దేశాలు కానీ పెట్రోల్ ధరల్ని 30 నుంచి 50% వరకు పెంచిన నేపథ్యంలో దేశ ప్రజలకు ఎక్కడా కూడా ఈ యొక్క ఇబ్బంది కలగకూడదని నరేంద్ర మోడీ గారు మనకి ఎక్సైజ్ సుంకాన్ని పూర్తిగా జీరో చేయటం ఏదైతుందో డీజిల్ పైన మనకి ఒక గొప్ప వరం ఇవ్వటం. దీని కారణంగా ధరలు ఎక్కడా పెరగకుండా, పేద ప్రజలు ఇబ్బంది పడకుండా ప్రజలందరినీ ఆదుకోవడానికి ఒక ధైర్యమైన నిర్ణయం తీసుకున్న నేతగా ఇవాళ ప్రపంచ దేశ నాయకులకి ఆదర్శంగా నరేంద్ర మోడీ గారు నిలబడ్డారు. ఆయనకి మనం తప్పనిసరిగా హ్యాట్స్ ఆఫ్ చెప్తూ, తప్పనిసరిగా ఈ యొక్క విపత్కర పరిస్థితి సందర్భంగా మనందరం కూడా మన యొక్క ప్రధాని వెంట, ఈ యొక్క ప్రభుత్వం వెంట నిలబడాలి. అనేక రకాల కష్టాలు వచ్చినా కూడా ధైర్యంగా ఎదుర్కొనే ఒక స్థైర్యం మనందరిలో కలగాలి. కనుకనే ఎటువంటి త్యాగానికైనా సిద్ధం అని చెప్పి కేంద్ర ప్రభుత్వం వాళ్ళు చూపించింది. నరేంద్ర మోడీ గారికి ఇంకొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం.